మరి నాకు ఆడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియవు. నేను ఇక్కడనే ఉండడం జరిగింది. మరి రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న దాంట్లో నేను మొదటి. మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయనే పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని, ఆయనకు నాకు మధ్యలో ఏమో వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగు మేము వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచే ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉన్నారో అనేది మీకు పైకి పోయి దాకా చూసినండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెదది, నాది కాదు. వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 తక్కువ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించిన నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించారు. దాని తర్వాత నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. కదా మీరు కావాలితే అన్నంటే లైవ్ తీయండి. నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన. వీడ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరులకు ఇప్పటికీ పోలే నేను. నమ్ముతారా? ఇది నమ్ముతారు కదా, నేను పోలే. నేను ఎవరి ఛాంబర్లకు పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తమన్న ఇంటికి పోతా, బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడిస్తాను. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరేట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది. అంతే. సుస్మితా పటేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాటి పట్ల పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డది. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, ఎందుకంటే అన్నే చదివిస్తున్నా నా మనోరాలను. నా కూడా మా చిన్న పటేల్ కూడా లండన్ అయిపోతున్నాం. మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన, లండన్లో సెక్యూరిటీ ఉంటుందో ఉండదు అని. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పాపం కవిత గారిని అడగాలి.
అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది మీ నాయన, ఆయన ఫోటో పెట్టలేదు, మరి ₹1,00,00,000 అది చేసిండు, మీకు మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు అని వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు. మీరు నమ్ముతారా? కాకపోతే నమ్ముతారు, ఎందుకంటే నేను మొదటి వరకు నేను 2000 ఫోన్ పెట్టుకునేది. ఈ మధ్యలో అదేదో యాపిల్ ఫోన్ వస్తే తీసుకున్నా. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలని ఎట్ట చూడాలి అంటే నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పింది, ఉండా sushmita.com ఏదో కొట్టి చూస్తే తెలుస్తుంది అని చెప్పిండు. అంతలో మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టు ఇప్పుడు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే మన పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్యాబినెట్ మీటింగ్ మీరు ఒకటే, నేను క్యాబినెట్ మెంబర్ని కాదు కదా, మంత్రి గారు పోతారా? మంత్రి గారు అంటే నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, నేను ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి TV9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, మళ్ళీ పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళని నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూసేటోళ్ళకి గలీజ్ ఉంటుంది గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదలు చేయాలి, అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ చేయాలి ఆయన మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు సుమంత్కు మనకు అంటే మీకున్నటువంటి ఈ కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ నీళ్ళకు కూడా పోను. ఇది ముందర టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి మేము పోను. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదు, కొండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరిగాము, మీరు గమనించిందో లేదు, ఒక కారు ఇంతవరకు తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్నా ఏమని ఒకదాంటే తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరిగా. మీరు చూసి నా పనుల కూడా రాను, ఆ మీటింగ్ పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను ఎప్పుడు కూడా. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ కాను. మళ్ళా తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా, ఎందుకంటే ఆమెకున్న ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది. సరే ఇంత ఓకే. ఇప్పుడు నిన్న మీ కూతురు సుష్మిత పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది రెడ్లు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కలిసి బీసీ బిడ్డగా మా మదర్ టార్గెట్ చేశారు. రేవంత్ అన్న మా ఇంటికి 3 సార్లు వచ్చిండు, నేను టార్గెట్ నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్కుల కోసం నా ఇంటికి వచ్చినాడు 20 ఏళ్ళ కింద, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేం నరేందర్ రెడ్డి కొండమూరికి నమస్తే పెట్టాలని చేస్తారా? ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం పోయినప్పుడు చూసేడు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు మొన్న నిలబడ్డాడు, అది 2,000 ఓట్లు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ కొండమూరిని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు, నాకు ఎందుకంటే టార్గెట్ అయ్యి నేను గీడుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. ఇంకా నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేదు, ఎవరికి ఎవరు కాదు.
నేను మీరు చూసిండు మీ అందరు కొందరు పాతోళ్ళు కొందరు నా మీద రాయన్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నాను. ఉదాహరణకు శ్రీనివాస్ రెడ్డి మన నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి బామ్మర్ది అని పెద్ద ఇప్పుడు భార్య బామ్మర్ది అని నువ్వే చూసుకోవాలరా అని చెప్తా. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు ముంగట ఉండాలిరా బామ్మర్ది అని నేను అంటున్నా. ఇక నాకు టార్గెట్ ఏంటి లేదు, నాకు టార్గెట్ అంటే ఒకటి లేనే లేదు. మీ రాజకీయ అనుభవంతో మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎట్లా అధిగమిస్తారు? నేను అన్న దగ్గర పోతా, కంపల్సరీగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజను అమ్మ చెప్పింది, నువ్వు మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. రేపు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని. మీరే మాట్లాడద్దు నువ్వు అసలే అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, ఎవరి గురించి నేను మాట్లాడా. మీరు చెప్పండి మామిడి తోట బాగుందా అని అడగండి చెప్తాను. బెల్జియం వెళ్ళిన కుక్కలు ఎట్లున్నాయని అడగండి చెప్తా. అంతకన్నా ఇంకా నేను అంటే మీరు ఆషామాషి వ్యక్తి ఏం కాదు సార్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ లోపల మీకంటూ ఒక ఇమేజ్ ఉంది. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి ఈ రకంగా పోలీసు వాళ్ళు రావడం అంటే మీ ఓఎస్డీ అయినప్పటికీ కూడా అది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రాజకీయ అనుభవం అది కరెక్ట్ అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? నేనేం చెప్తున్నా, మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని నారే ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నారే. నాతోని మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పాడు, ముళ్ళ నాను ప్రెస్ ముంగడికి పోవద్దు మహేష్ అన్న చెప్పాడు. అందుకే నేను ప్రెస్ ముంగడికి కూడా మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను కూడా అనలేదు. అంటే నా పద్ధతి అంతే ఉంటుంది, మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు ఆడ కట్టించి ఇచ్చిన అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా, రేవంత్ నా మాట వింటాడు, ఆయన మాట నేను వింటా. ఒకవేళ తప్పు ఒప్పు ఎవరైనా మాట్లాడినా కూడా దాన్ని సెట్ చేసేస్తాను.